మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం కోనాపురం గ్రామానికి చెందినటువంటి చాడా భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పవచ్చు. పార్టీలకు అతీతంగా గ్రామానికి సంబంధించి ఎన్నో సమస్యలపైన వారందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని నేను చేస్తాను, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి తుర్కపల్లి మండలం కోనాపురం గ్రామానికి చెందినటువంటి చాడా భాస్కర్ రెడ్డి హామీ ఇవ్వడంతో గ్రామస్తులంతా ఏకమై ఈ రోజు అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చాడా భాస్కర్ రెడ్డి మనతో ఉన్నాడు. అతను తుర్కపల్లి మండలం సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఒకసారి చాడా భాస్కర్ రెడ్డితో మాట్లాడదాం. ఒకసారి చాడా భాస్కర్ రెడ్డి చెప్పండి, మీరు గ్రామానికి సంబంధించి ఏ హామీలు ఇచ్చారు, మీ ఏకగ్రీవానికి ప్రధాన కారణం ఏమైంది? ముందుగా మీ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అలాగే ఈ రోజు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మా కోనపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా కోనపూర్ కి ఉప సర్పంచ్ గా ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యల పైన నేను వారికి సహాయ సహకారాలు చేస్తున్నా కాబట్టి ఈ రోజు నా మీద నమ్మకంతో ఈయనైతేనే జర ఊరిని డెవలప్ చేస్తాడు అనే ఆలోచనతోటి నా మీద నమ్మకం పెట్టుకొని ప్రతి ఒక్కరు సహకరించి అన్ని పార్టీలు సహకరించి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మా ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా రోడ్డు సమస్యలు ఉండే అవన్నీ కూడా హామీ ఇచ్చాను. ఈ 3 సంవత్సరాల గవర్నమెంట్ మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ప్రతిదీ నెరవేర్చి మా కోనపూర్ గ్రామాన్ని మండలంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చాను. వాళ్ళు అదే నమ్మకం మీద నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అన్న ఒక్క నిమిషం, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రభుత్వ విప్ బీలేలే గారు మీకు సపోర్ట్ గా ఉన్నారు. మరి ప్రతి బీదవానికి మీరు ఏ కార్యక్రమం తీసుకుంటారు? మీ ఊర్లో ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, మిగతా పథకాలన్నీ కూడా వారికి ఏ విధంగా చేరవేసే కార్యక్రమాలు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదలకి ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో మండలంలోని పైలట్ ప్రాజెక్ట్ గా ఇప్పించుకొని ప్రతి ఒక్కరికి దాదాపుగా 21 ఇండ్లు అవసరం ఉండే మాకు 17 ఆల్రెడీ శాంక్షన్ వచ్చినాయి, కంప్లీట్ దశలో ఉన్నాయి. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. మా పేద ప్రజలంతా ఈరోజు హర్షణీయాలు వ్యక్తం చేస్తున్నారు. వారి తరఫున నేను కూడా మా కోనపూర్ గ్రామ ప్రజల తరఫున గవర్నమెంట్ కి, ప్రభుత్వ వైపుగా ఎమ్మెల్యే గారికి, బీర్లయ్య గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి 10 సంవత్సరాల రేషన్ కార్డు ప్రాబ్లం ఉండే అది కూడా మాక్సిమం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. మహిళా శక్తి కూడా వాళ్ళకు చీరలు కూడా ఇప్పించడం జరిగింది. దాంతో పాటు మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. దాంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో అందరు బడుగు బలహీన వర్గాలకే ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఈరోజు మహిళలంతా కూడా ఏకంగా ఈరోజు మీరు చూస్తున్నారు మా పక్కన ఉన్న మహిళల్ని, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని నన్ను సర్పంచ్ గా ఎన్నుకోవడం వల్ల దీనికి వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు ఏకగ్రీవంగా ఎన్నికవడం వల్ల మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో కూడా చాలా మంది సంతోషపడ్డటువంటి విషయం. మరి ప్రతి పేదవాడికి మీ గ్రామంలో సంబంధించి ఏ కార్యక్రమాలు తీసుకోబోతున్నారు, వారికి ఏ సమస్యలు పరిష్కరించే వైపు మీరు ముందుకెళ్తారు? ప్రతి ఒక్క గోడు వింటాను. ప్రతి ఒక్క వారి సమస్య నేను వాళ్ళు పరిష్కరించేసే దిశగా ముందుకు పోతాను. దాదాపుగా మా ఊర్లో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్కీమ్ వచ్చినా ఫస్ట్ నా ఊరికి ఇప్పించుకునే ప్రయత్నం చేస్తాను. మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా సహకారాలు చేస్తా. ఇప్పుడు ముఖ్యంగా మా ఊర్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా మాకు ఎనానమస్ గా చేస్తే ప్రభుత్వం 10 లక్షలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 10 లక్షల రూపాయలు, మొత్తం 20 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మా ప్రజలకు కూడా చెప్పాను. 20 లక్షల రూపాయలు వస్తాయి మన గ్రామానికి. చిన్న గ్రామం మనది. ఈ 20 లక్షలతో మనం గ్రామం అభివృద్ధి చేసుకోవచ్చు. మామూలుగా మనం పోటీలో పోతే అనవసరంగా 20 లక్షలు కోల్పోతాం. గ్రామం అభివృద్ధి కాదు, అనవసరం పోటీ చేసుకొని ఎందుకని వాళ్ళకి నచ్చ చెప్పడంతో వాళ్ళు కూడా సరే ఓకే అని చెప్పేసి మనకి ఈ రోజు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది చాడా భాస్కర్ రెడ్డి గారు చెప్పింది. ఏకగ్రీవంగా ఎన్నికవడమే కాదు, వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తా, ప్రతి పేదవాడి గోడు వింటాను, ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందే విధంగా చేస్తాను. ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు రోడ్లే గానీ, డ్రైనేజే గానీ, గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇందిరమ్మ గృహాలే కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పించే కార్యక్రమం తీసుకుంటాను. ఎందుకంటే నాతో పాటు ఉన్నటువంటి ప్రభుత్వ విప్ బీలేలతో నేను మక్కువగా ఉంటాను కాబట్టి వారికి చెప్పి ఖచ్చితంగా నా కోనాపూర్ను అభివృద్ధి చేస్తాను. కోనాపూర్ మండలంలోనే ఒక మంచి పైలట్ గ్రామంగా తీర్చిదిద్దుతానని నా లక్ష్యం అదే అని చెప్పి చాడా భాస్కర్ రెడ్డి మనతో చెప్పిన. ఇది ఇక్కడ కెమెరామెన్ అరుణ్తో శరత్, కోనాపూర్.